అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. క్యాన్సర్ మహమ్మారి నుంచి ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ బయటపడ్డ సంగతి తెలిసిందే. క్యాన్సర్ సర్జరీ జరిగిన నాటి రోజులను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు. తాను మళ్లీ తిరిగొస్తానని అనుకోలేదని చెప్పారు. తన తాజా చిత్రం 45 ప్రమోషన్స్లో భాగంగా ఆయన చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, గత డిసెంబర్లో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లారని, ఆ సమయంలో తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. సర్జరీ అయిన 5-6 గంటల తర్వాత స్పృహలోకి వచ్చానని తెలిపారు. మళ్లీ నీ చేయి ఇలా పట్టుకుంటానో లేదో అనిపించిందని తన భార్యతో చెప్పానని వెల్లడించారు. సర్జరీ తర్వాత ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత ఎంతో ఎమోషనల్ అయ్యారని, తన యోగక్షేమాల గురించి ఎవరు ఫోన్ చేసినా కళ్లల్లో నీళ్లు తిరిగేవని చెప్పారు. డబ్బు సంపాదించొచ్చు కానీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందడం కష్టమని అన్నారు. 45 సినిమా ఈ నెల 25న కన్నడలో, జనవరి 1న తెలుగులో విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో ఉపేంద్ర, రాజ్బీ శెట్టి కీలక పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్. ఈ సినిమా పేరును అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బృందం గ్లిమ్స్ను విడుదల చేసింది. రౌడీ జనార్దన టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ పూర్తిస్థాయి మాస్గా కనిపించనున్నారు. ఈ పీరియాడికల్ మూవీ 2026 డిసెంబర్లో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా రౌడీ జనార్దన్ చిత్రంలో గోదావరి యాసలో మాట్లాడతాడని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, విజయ్ కెరీర్లో ఇంతవరకు పోషించని ఒక విభిన్నమైన పాత్రలో ఈ చిత్రంలో కనపడతారని అన్నారు. అంతేకాకుండా ఇందులో విజయ్ పూర్తిస్థాయి మాస్ పాత్రను పోషిస్తున్నాడని పేర్కొన్నారు. ఇది 80వ దశక నాటి కథాంశంతో రూపొందుతుందని తెలిపారు. 2026లో తమ నిర్మాణ సంస్థ నుంచి 6 సినిమాలు విడుదల కానున్నాయని వెల్లడించారు. రాష్ట్రపతి నిలయం వేదికగా ఒక అపురూప ఘట్టం చోటు చేసుకుంది. భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ముని సీనియర్ నటి రోజామణి, ఆమె భర్త ప్రముఖ నటుడు చక్రపాణి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ వార్షిక శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన అట్ హోమ్ వేడుకకు సినీ పరిశ్రమ నుండి రోజామణి, చక్రపాణి దంపతులకు ఆహ్వానం అందింది. బాలనటిగా భక్త ప్రహ్లాద చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రోజారమణి, నటుడిగా చక్రపాణి భారత రాష్ట్రపతిని కలవడం తమ జీవితంలో ఒక మరుపురాని క్షణమని సామాజిక మాధ్యమాల ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. దేశ అత్యున్నత వ్యక్తిని నేరుగా కలిసి మాట్లాడటం గొప్ప గౌరవంగా వారు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేవలం సినీ రంగ ప్రముఖులే కాకుండా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అటువంటి ప్రతిష్టాత్మక వేదికపై రోజారమణి దంపతులు రాష్ట్రపతితో ఫోటోలు దిగడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రత్యేక భేటీ అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన 6 రోజుల దక్షిణ భారత పర్యటనను ముగించుకొని ఢిల్లీకి తిరిగి ప్రయాణమయ్యారు. ఒక సీనియర్ నటిగా తనదైన ముద్ర వేసిన రోజారమణి దేశ ప్రథమ పౌరురాలిని కలిసి అభినందనలు అందుకోవడం ఆమె అభిమానులకు, సినీ వర్గాలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం నారీ నారీ నడుమరారి. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను రామబ్బరాజు తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ను సోషల్ మీడియా వేదికగా టీం విడుదల చేసింది. ఈ టీజర్ ఆద్యంతం నవ్వులు పంచేలా ఉంది. మాజీ ప్రేయసి, ప్రెజెంట్ లవర్ మధ్య నలిగిపోయే యువకుడిగా శర్వానంద్ కనిపించారు. తన సహోద్యోగితో ప్రేమలో ఉండగా పాత ప్రేయసి బాస్గా రావడంతో హీరో పడే పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ నిలవనున్నాయి. పల్లెటూరి వాతావరణం, కామెడీ, ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రం సంక్రాంతి విన్నర్గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వచ్చే ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులతో పాటు నంది నాటకోత్సవాలను నిర్వహించే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ వేడుకలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారని తెలిపారు. అమరావతిలో ఆవకాయ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా దుర్గేష్ ప్రకటించారు. జనవరి 8 నుంచి 10 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా సాహిత్యం, కవిత్వం, సంగీతం, నృత్య విభాగాల్లో ఈ వేడుకలు ఉండనున్నాయి. కృష్ణానది తీరం, పున్నమి ఘాట్, భవానీ ద్వీపంలో వీటి కోసం ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల పోస్టర్ను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. అనంతరం సినీ పరిశ్రమ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఏపీలో షూటింగ్ జరుపుకునే చిత్రాలకు ప్రభుత్వం నుంచి మరింత సహకారం ఉంటుంది. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు జరగాలి. నాటకాన్ని, సినిమాను సమానంగా చూడాలని సీఎం పలుమార్లు చెబుతున్నారు. చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి త్వరలో సినిమాటోగ్రఫీ శాఖ ఓ సమావేశం నిర్వహించనుంది. కొత్త సినిమాలు విడుదలైనప్పుడు ఏ రకమైన ఆలోచన చేయాలి, వాళ్ళ ఇబ్బందులను తొలగించాలన్న దానిపై ఇందులో మాట్లాడతాం. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ వర్గాలేవీ పాల్గొనడం లేదు. వారితో మరోసారి సమావేశం నిర్వహించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వారికి వివరిస్తాం. బడ్జెట్ను బట్టి సినిమాకు సహకారం అందించాలని ఒక ఆలోచన ఉంది. అలాగే ఏపీలో షూటింగ్ చేసిన సినిమాలకు ఇంకొంత సపోర్ట్ చేయాలి. థియేటర్ల నుంచి ఆదాయం తగ్గుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న విధి విధానాల ప్రకారం అత్యధిక బడ్జెట్ సినిమాలకు సహకారం అందిస్తున్నాం. ఇక్కడ 2 వాదనలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నటీనటుల పారితోషికం కాకుండా సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉంటే ఆ సినిమాకు సహకారం ఇవ్వాలని ఒక వాదన నడుస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులకు పారితోషికంతో కలిపితే సినిమా బడ్జెట్ అవుతుందన్న మరో వాదన కూడా ఉంది. ఈ రెండింటికి మధ్య మార్గంగా ఎలా చేస్తే బాగుంటుందనేది ఆలోచిస్తున్నాం. దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటాం. ఏపీలో ఎక్కువగా షూటింగ్ సినిమాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని మంత్రి వివరించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 25న తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ పోరు హోరాహోరీగా మారనుంది. ఇప్పటికే పలు తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధమవుతూ ఉండగా అదే తేదీన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన డబ్బింగ్ సినిమా వృషభ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాల మధ్య డబ్బింగ్ మూవీ విడుదలపై ప్రశ్నలు ఎదురవగా నిర్మాత బన్నీవాసు స్పందించారు. వృషభ ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన బన్నీవాసు ఈ సినిమా వాస్తవానికి 2 నెలల క్రితమే విడుదల కావాల్సి ఉందని తెలిపారు. అయితే సీజీ వర్క్ పూర్తి కాకపోవడంతో విడుదలను డిసెంబర్ 25కి వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. నిర్మాణ సంస్థతో ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అదే తేదీన విడుదల చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అలాగే ఈ చిత్రాన్ని నిర్మించిన కనెక్ట్ మీడియా, హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పెన్ మూవీస్ సంస్థలతో తమకు మంచి అనుబంధం ఉందని బన్నీవాసు తెలిపారు. అంతేకాకుండా మలయాళ ప్రేక్షకుల్లో అల్లు కుటుంబానికి ఉన్న ప్రత్యేక అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ఎన్నికల నామినేషన్ను విత్డ్రా చేసుకున్న అంశంపైన ఆయన స్పందించారు. ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఆ అవకాశం లేదని తెలిపారు. అల్లు అరవింద్ ఇంతకు ముందులా యాక్టివ్గా ఉండి ఉంటే తాను ముందుకెళ్లేవాడినని పేర్కొన్నారు. డిసెంబర్ 25న విడుదల కానున్న సినిమాల జాబితాలో ఆది సాయి కుమార్ శంబాలా, రోషన్ ఛాంపియన్, శివాజీ నవదీప్ల దండోరా, అలాగే ఈషా, పతంగ, బ్యాడ్ గర్ల్స్ వంటి చిత్రాలున్నాయి. మరోవైపు కన్నడ నటుడు సుదీప్ హీరోగా రూపొందిన మార్క్ కూడా అదే రోజున విడుదల కానుండటంతో క్రిస్మస్ బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారింది. ఇంటర్స్టెల్లార్, టెనెట్, ఓపెన్ హైమర్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను అలరించిన హాలీవుడ్ స్టార్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం ది ఆడిసీ. మాట్ డామన్, టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 17న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో సోమవారం చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఎపిక్ యాక్షన్ ఫాంటసీ ఫిల్మ్గా క్రిస్టోఫర్ దీన్ని తీర్చిదిద్దారు. హోమర్ రూపొందించిన పురాతన గ్రీకు సాహిత్య ఇతిహాసాల్లో ఒకటైన ఆడిసీని ఆధారంగా చేసుకుని నోలన్ ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో సినీ నటి నిధి అగర్వాల్ సోమవారం సందడి చేశారు. నగరంలో షాపింగ్ మాల్ను ఆమె ప్రారంభించారు. నటిని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నటి మాట్లాడుతూ డార్లింగ్ ప్రభాస్తో నటించిన ది రాజా సబ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. డ్యాన్సులు చేస్తూ అభిమానులను అలరించారు. శివకార్తికేయన్, శ్రీలీల ప్రధాన పాత్రలో సుధా కొంగర తెరకెక్కిస్తున్న చిత్రం పరాశక్తి. రవిమోహన్, అథర్వ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఇంకాస్త ముందుగానే పరాశక్తి ప్రేక్షకులను పలకరించనుంది. జనవరి 10న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలో విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిన్న వీడియోను విడుదల చేశారు. ఆకాష్ భాస్కరన్కు చెందిన డాన్ పిక్చర్స్ 150 కోట్ల బడ్జెట్తో పరాశక్తిని నిర్మిస్తుంది. పరాశక్తి విడుదల తేదీ మారడంతో తమిళ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న జననాయగన్ జనవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అది విడుదలైన ఒక రోజు తర్వాత పరాశక్తి వస్తున్నట్లు ప్రకటించడంతో తమిళ బాక్సాఫీస్ లెక్కలు మారాయి. 2 భాషల్లో విడుదలవుతున్న పరాశక్తికి తెలుగులో థియేటర్స్ దొరకడం కాస్త కష్టమే. ఎందుకంటే సంక్రాంతి పండుగ 3 రోజులు ఇక్కడ వరుస సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ క్రమంలో అప్పుడు రావడం సరైన నిర్ణయం కాదని చిత్ర బృందం భావించింది. దీంతో విడుదల తేదీని కాస్త ముందుకు జరిపినట్లు తెలుస్తోంది.
తెలుగులో జనవరి 9న ప్రభాస్ ది రాజాసాబ్, జనవరి 12న చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, జనవరి 13న భర్త మహాశైలకు విజ్ఞప్తి, జనవరి 14న నారి నారి నడమ మురారి, జనవరి 14న అనగనగా ఒక రాజు చిత్రాలు సందడి చేయబోతున్నాయి. ఫంకీ చిత్రంతో థియేటర్లలో నవ్వులు పోయించేందుకు సిద్ధమవుతున్నారు విశ్వక్సేన్. కేవి అనుదీప్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ కథానాయిక. ప్రేమికుల రోజు కానుకగా 2026 ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ధీరే ధీరే అంటూ సాగే పాట ప్రోమోను చిత్ర బృందం విడుదల చేస్తుంది. పూర్తి పాటను డిసెంబర్ 24న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ప్రస్విత ఎంటర్టైన్మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్విఎల్ క్రియేషన్స్ బ్యానర్స్పై రేణు దేశాయ్, ఆంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిని, యష్న, మోయిన్ రోహన్, సూర్య ముఖ్య తారాగణంతో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్ర దర్శకుడు ఫనీ ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోలు అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్లా, ఇమ్మడి సోమనర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. తాజాగా దర్శకుడు మారుతి ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుంది, ప్రామిసింగ్గా అనిపించింది. దర్శకుడు ఫనీ ప్రదీప్ ధూళిపూడి నాకు చిరకాల మిత్రుడు, ఇండస్ట్రీలో సాధుజీవి, మంచి సంగీత జ్ఞానం ఉన్నవాడు. తన మొదటి చిత్రంలోని నీలి నీలి ఆకాశం పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు బ్యాడ్ గర్ల్స్ చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. ఒక మంచి విషయాన్ని కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఒక 5 కొత్త అమ్మాయిలతో సినిమా చేయడం, ప్రొడక్షన్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఆ సినిమాని పూర్తి చేయడం తన ప్యాషన్కి నిదర్శనం. సినిమా టైటిల్ మాత్రమే బ్యాడ్ గర్ల్స్, కానీ సినిమా అంతా పాజిటివ్గా ఉంటుంది. డిసెంబర్ 25న విడుదలవుతుంది. అందరూ కష్టపడి పనిచేశారు. ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు, ఆడవారికి ఇంపార్టెంట్ ఇచ్చే సినిమా తప్పక ఆడాలి. ఈనాటి ఆడపిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అనే కాన్సెప్ట్తో తీసిన చిత్రం ఇది. తప్పక చూడండి, ఈ బ్యాడ్ గర్ల్స్ చిత్రాన్ని ఆదరించండి అని తెలిపారు. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో దృశ్యం 3 ఒకటి. దీని 2 భాగాలు పలు భాషల్లో సత్తా చాటాయి. దీంతో 3వ పార్ట్పై ఆసక్తి నెలకొంది. తాజాగా దీని హిందీ వెర్షన్ విడుదల తేదీని అధికారికంగా వెల్లడించారు. అజయ్ దేవగన్ హీరోగా, అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు టీం వెల్లడించింది. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ఇది విడుదల కానున్నట్లు తెలుపుతూ వీడియో పంచుకుంది. మరోవైపు దీని మలయాళం వెర్షన్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే. త్వరలోనే దాని విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. వారం 10 రోజులకే అగ్ర కథానాయకుల సినిమాలు సైతం కలెక్షన్స్ లేక చతికిలబడుతుంటే దురంధర్ మాత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు. 3 వారాలు ముగిసిన వసూళ్ల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. గత ఒక్క వారమే సుమారు 100 కోట్లు వసూలు చేసిందంటే మాస్లో ఈ సినిమాకున్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఒక పక్క జేమ్స్ కెమెరూన్ అవతార్ 3 హవా నడుస్తున్నా దురంధరుడి జోరు మాత్రం తగ్గడం లేదు. ఈ హవా ఇలాగే మరో 2 వారాలు కొనసాగితే 1000 కోట్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. దండోరా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని హోటల్ ఆవాసాలో అత్యంత వైభవంగా జరిగింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి తమ మద్దతును ప్రకటించారు. సినిమా ట్రైలర్, పాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని, ఈ సామాజిక డ్రామా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు మురళీకాంత్ రూపొందించిన ఈ చిత్రం తెలంగాణ మట్టి వాసనతో కూడిన పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. కుల వివక్ష, అధికార దాహం, సామాజిక పోరాటాల చుట్టూ తిరిగే ఈ కథలో సందేశంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని ఈ చిత్ర యూనిట్ తెలిపింది. శివాజీ, బిందు మాధవి, నవదీప్, నందు వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.